విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాల్గొన శుక్ల ఏకాదశి లేదా అమలకి ఏకాదశి యొక్క మహిమల గురించి బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహాముని అలాగే గొప్ప రాజు అయినటువంటి మాంధాత మధ్య జరిగినటువంటి సంభాషణలో ఈ యొక్క రథకథ గురించి మనకు తెలియపరుస్తున్నాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందుదాం. ఒకనాడు మాంధాత మహారాజు వశిష్ఠ మహామునిని, ఓ గొప్ప మహాముని, దయతో నన్ను కరుణించి నాకు శాశ్వత ప్రయోజనం ఇచ్చేటటువంటి పవిత్ర ఉపవాసం గురించి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహాముని, ఓ రాజా, ఉపవాస దినాలలోకెల్లా ఉత్తమమైనటువంటి అమలకి ఏకాదశి గురించి ఇప్పుడు నేను నీకు వివరించబోతున్నాను. ఈ ఏకాదశి నాడు నిష్టగా ఉపవాసం చేసేవాడు సంపదను పొందుతాడు, అన్ని రకాల పాపాల ప్రభావాల నుండి విముక్తి పొందుతాడు. అలాగే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన 1000 ఆవులను ఒక శుద్ధ బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం కంటే కూడా శుద్ధి అవుతుంది. కాబట్టి తన జీవనం ఉపాధి కోసం రోజు అమాయక జంతువుల్ని చంపినప్పటికీ అనుకోకుండా అమలకి ఏకాదశి ఉపవాసం ద్వారా విముక్తి పొందినటువంటి ఒక క్రూరమైనటువంటి వేటగాడి కథ గురించి ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. కాబట్టి దయచేసి శ్రద్ధగా ఆలకించు. ఒకప్పుడు వైదిక అనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా వేదజ్ఞానం, శారీరక బలంతో, చక్కని తెలివితేటలతో సమానంగా ఉండేవారు. ఓ రాజులలో సింహమా, ఆ మొత్తం రాజ్యం కూడా వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. నాస్తికుడు కానీ పాపులు కానీ ఉండేవారు కాదు. ఆ రాజ్యంలో ఆ రాజ్యానికి పాలకుడు చంద్రసోమ వంశానికి చెందినటువంటి రాజు. పాసవిందుకుడు, చిత్రరథుడు అనే పేరుతో పిలుస్తారు అతను సత్యవంతుడు, 10,000 ఏనుగుల బలాన్ని కలిగి ఉంటాడు. ఇక చక్కగా బాగా ధనవంతుడు. అతని రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ధర్మాలను కఠినంగా అమలు చేయడంలో నిమగ్నమై ఉండేవారు. ఇక అక్కడ ఆదర్శ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఉండేవారు. ఆ దేశంలో పిసినారులు కానీ దరిద్రులు కానీ ఉండేవారు కాదు. అలాగే కరువులు కానీ వరదలు కానీ వచ్చేవి కాదు. ఇక అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవారు. ఆ రాజ్యం కూడా ఎలాంటి వ్యాధి లేకుండా ఉండేది. ఇక ఆ రాజును అనుసరించి ప్రజలందరూ కూడా చక్కగా భగవంతుడి యొక్క అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువుకు భక్తితో సేవలో నిమగ్నమై ఉండేవారు. ఆ రాజు పరమేశ్వరుడికి కూడా ప్రత్యేకమైనటువంటి సేవను అందిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ప్రతి నెల 2 ఏకాదశుల్లో అందరూ కూడా ఉపవాసంతో నియమనిష్టలను ఆచరిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఓ రాజుల్లో ఉత్తముడా, వైదిక పౌరులందరూ కూడా చాలా సంవత్సరాల పాటు ఆనందంతో, శ్రేయస్సుతో జీవించారు. భౌతిక మతాన్ని నివారించి తమను తాము పూర్తిగా పరమాత్ముడైనటువంటి హరి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సేవకు అంకితం చేసుకున్నారు. అయితే ఒకనాడు పాల్గొన మాసంలో ద్వాదశితో కలిసి అమలకి ఏకాదశి అనే పవిత్ర ఉపవాసం ఆ రోజు రానే వచ్చింది. ఆ ప్రత్యేక ఏకాదశి చాలా పవిత్రమైందని తెలుసుకొని చిత్రరథుడు అలాగే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ ఉపవాసాన్ని పాటించారు. నదిలో స్నానం చేసిన తర్వాత ఆ రాజు అలాగే అతని ప్రజలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళారు. అక్కడ ఒక అమలకి చెట్టు పెరిగి ఉంది. మొదట ఆ రాజు అలాగే అతని ప్రధాన పూజారులు ఆ చెట్టుకు నీటితో నిండినటువంటి ఒక కుండను, అలాగే చక్కని పందిరిను, బంగారం, వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలతో నీలమణి సుగంధ రూపాన్ని అర్చించారు. తర్వాత అక్కడ పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును, ఓ పరశురామ, ఓ రేణుకా కుమారుడా, ఓ సర్వానందకారుడా, ఓ లోక విముక్తికర్త, దయచేసి ఈ పవిత్ర అమలకి చెట్టు కిందకి వచ్చి మా యొక్క వినయపూర్వకమైనటువంటి నమస్కారాలను అంగీకరించు స్వామి అంటూ ఆ తర్వాత వారు అమలకి చెట్టుని ఈ విధంగా ప్రార్థించారు. ఓ అమలకి, ఓ బ్రహ్మ సంతానమా, నీవు అన్ని రకాల పాపపు ప్రతిచర్యలను నాశనం చేయగలవు. దయచేసి మా గౌరవప్రదమైనటువంటి నమస్కారాలను, మా వినయపూర్వకమైనటువంటి బహుమతులను స్వీకరించమ్మా. ఓ అమలకి, నీవు బ్రహ్మస్వరూపుడివి. అలాగే
ఒకప్పుడు శ్రీరామచంద్రుడు స్వయంగా నిన్ను పూజించాడు, నిన్ను ప్రదక్షిణ చేసేవాడు. వెంటనే నీవు అన్ని పాపాల నుండి మాకు విముక్తిని ప్రసాదిస్తావు. ఈ అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేసిన తర్వాత ఆ రాజు చిత్రరథుడు అలాగే అతను ప్రజలు రాత్రంతా మేల్కొని పవిత్రమైనటువంటి ఏకాదశి ఉపవాస నియమాలకు అనుగుణంగా ప్రార్థనలు పూజలు చేస్తారు. ఉపవాసం ప్రార్థన యొక్క శుభ సమయంలో ఒక అధర్మ వ్యక్తి ఆ సభ వద్దకు వస్తాడు. తను జంతువులను చంపడం ద్వారా తనను అలాగే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేటటువంటి ఒక వ్యక్తి అలసటతో పాటుగా పాపంతో కూడా చాలా బాధపడుతూ ఉన్నటువంటి ఒక వేటగాడు ఇక అక్కడ ఆ రాజు అలాగే వైదీన పౌరులందరూ రాత్రంతా కూడా జాగరణ ఉపవాసం శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉన్నటువంటి ఆ అందమైనటువంటి అడవి వాతావరణంలో దీపాలతో ప్రశాంతంగా వెలిగించి ఉండడాన్ని చూస్తాడు. అతను సమీపంలో దాక్కుంటాడు. తను ముందున్నటువంటి అసాధారణమైనటువంటి ఆ దృశ్యాన్ని అంతా కూడా చూస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తాను అనుకుంటూ ఉంటాడు. పవిత్రమైనటువంటి చెట్టు కింద ఉన్నటువంటి ఆ అందమైనటువంటి అడవిలో నీటికుండా ఆ ఆసనంలో దామోదర భగవానుడి యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నట్లుగా అతను గమనిస్తాడు. ఇక ఆ భక్తులందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క దివ్య రూపాలను లీలలను కీర్తిస్తూ పవిత్రమైనటువంటి శ్లోకాలు పాడుతూ ఉండడం వింటాడు. తనను తాను చూసుకోకుండానే అమాయకమైనటువంటి పక్షులను జంతువులను చంపేటటువంటి ఆ యొక్క అపవిత్ర హంతకుడు ఏకాదశి ఆచారాలను చూస్తూ భగవంతుడి యొక్క మహిమలను వింటూ ఆ రాత్రంతా కూడా ఆశ్చర్యంగా గడుపుతాడు. తెల్లవారుజామున ఆ రాజు తన రాజపరివారంతో సహా పూజారులందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ముగించుకొని వైదీసార నగరానికి తిరిగి వచ్చేస్తారు. ఈ వేటగాడు తన గుడిసెకు తిరిగి వచ్చి భోజనం చేస్తాడు. తర్వాత కాలక్రమేణా ఆ వేటగాడు మరణిస్తాడు. అయితే అమలకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవంతుడి యొక్క మహిమను వినడం ద్వారా అలాగే రాత్రంతా మేల్కొని ఉండడం ద్వారా అతను పొందినటువంటి పుణ్యం ద్వారా అతను రథాలతోనూ గుర్రాలతోనూ ఏనుగులతోనూ సైనికులతో కూడినటువంటి ఒక గొప్ప రాజుగా పునర్జన్మ పొందేందుకు అర్హత పొందుతాడు. అతని పేరే వసురథుడు, విదురథ రాజా కుమారుడు. అలాగే అతను జయంతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. బలవంతుడు నిర్భయుడు అయినటువంటి ఆ రాజు వసురథుడు సూర్యుడిలా ప్రకాశవంతంగా చంద్రుడిలా అందంగా ఉండేవాడు. ఇక బలంలో అతను శ్రీ మహావిష్ణువులా, క్షమాగుణంలో భూమిలా ఉండేవాడు. దానగుణం సత్యవంతుడైనటువంటి ఆ రాజు వసురథుడు నిరంతరం కూడా పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రేమపూర్వకమైనటువంటి భక్తితో సేవలు చేసుకుంటూ ఉండేవాడు. అలా అతను వేదజ్ఞానంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండేవాడు. రాజ్య వ్యవహారాల్లో చురుకైన వాడు. తన సొంత పిల్లల్లా తన ప్రజలను చూసుకోవడంలో అనుసరిస్తూ ఉండేవాడు. అలా అతను అహంకారాన్ని ఇష్టపడేవాడు కాదు. గర్వంగా కనిపించే ఎవరినైనా కానీ అణిచివేసేవాడు. అలా అతను అనేక త్యాగాలు చేస్తాడు. పేదలకు దాన ధర్మాలు అందేలా చూసుకుంటాడు. అయితే ఒకనాడు అడవిలో వేటాడుతూ ఉండగా ఆ రాజైనటువంటి వసురథుడు దారి తప్పిపోతాడు. చుట్టూ తిరుగుతూ చివరికి అలసిపోతాడు. తన చేతులను దిండుగా ఉపయోగించుకొని అతను ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. అంతలో కొంతమంది అనాగరిక తెగలు అక్కడికి వస్తారు. రాజుగారితో చాలా కాలంగా శత్రుత్వం కలిగి ఉన్నటువంటి వారు అతన్ని చంపేటటువంటి మార్గాల గురించి చర్చించుకోవడం ప్రారంభిస్తారు. అయితే వారిలో ఒకరు అతను మా తండ్రులను, తల్లులను, బావమరుదులను, మనవలను, మేనల్లులను అలాగే మామలను చంపేశాడు. కాబట్టి మేము ఈ అడవిలో పిచ్చి వాళ్ళలా లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉన్నామని చెప్పి అంటూ ఉంటారు. ఆ తర్వాత వారు ఈటలు, కత్తులు, బాణాలతో ఎన్నో తాళ్లతో వివిధ ప్రాణాంతక ఆయుధాలతో ఆ రాజు అయినటువంటి వసురథుడు చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ ఆయుధాలు ఏవీ కూడా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ రాజును తాకలేకపోతాయి. తీవ్రమైనటువంటి భయంతో ఆ వేటగాళ్ళు తెలివితేటలను కోల్పోయి దిగ్భ్రాంతితో బలహీనతతో దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అలంకరణలతో ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ మెడలో అద్భుతమైనటువంటి పూలమాలలతో మండుతున్నటువంటి ఎర్రని కళ్ళు కలిగినటువంటి ఒక అందమైన ఆ స్త్రీ ఆ రాజు శరీరం నుండి దూకుతుంది. ఆమె మృత్యు స్వరూపంలా కనిపిస్తుంది. ఆమె మండుతూ ఉన్నటువంటి చక్రంతో ఆ వేటగాళ్ళందరినీ కూడా
త్వరగానే చంపేస్తుంది. అప్పుడు ఆ రాజు మేల్కొని తన చుట్టూ పడి ఉన్నటువంటి చనిపోయి ఉన్నటువంటి ఆ వేటగాళ్ళను చూసి ఆశ్చర్యపోతాడు. ఇలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ గొప్ప శత్రువులను ఇంత హింసాత్మకంగా ఎవరు చంపారు? నాకు ఈ విధంగా సహాయం చేసినటువంటి ఆ తాత ఎవరు అనుకుంటూ ఉండగా ఆ సమయంలో ఆకాశం నుండి ఒక స్వరం ఇలా మాట్లాడుతుంది. ఓ రాజా, నీకు ఇక ఎవరు సహాయం చేశారో ఇంక తెలుసుకోలేకపోతున్నావా? ఈ సమస్యమైనటువంటి ప్రపంచంలో ఒకరికి సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలియదా? అది మరెవరో కాదు, దేవాది దేవుడైనటువంటి ఆ కేశవుడే, ఆ కృష్ణుడే. తనను పూర్తిగా ఆశ్రయించే వారందరినీ కూడా స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశం లేకుండా రక్షించేవాడు ఆయనే కదా. ఓ రాజా, దేవాది దేవుడైనటువంటి ఆ కేశవుడి పట్ల నీవు ప్రేమతో ఉప్పొంగిపోగక అంటూ వినిపిస్తుంది. అప్పుడు ఆ రాజు వెంటనే ఎంతో ఆనందంతో ఆనంద బాష్పాలతో శ్రీకృష్ణుడి పట్ల ప్రేమతో ఉప్పొంగిపోతాడు. ఇక తర్వాత తన రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రుడిలాగా రాజ్యపాలన చేశారు. ఓ మహారాజా, మాందాత అంటూ గౌరవనీయులైనటువంటి వశిష్ఠ మహాముని ఈ పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాలించేవాడు నిస్సంశయంగా విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్పి ఈ ఏకాదశి వ్రత మహిమను చెప్పారన్నమాట. పవిత్రమైనటువంటి ఉపవాస దినాన్ని పాటించడం ద్వారా పొందేటటువంటి ఆ అపారమైనటువంటి పుణ్యం ఎలాంటిదో చెప్పశక్యం కాదు రాజా అంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా వివరిస్తాడు. ఇంకా ఈ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకొని తులసీదళ మహిమ గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఏకాదశిని భక్తితో ఆచరించి విష్ణుమూర్తి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత ఒక్కసారి గోవిందాయ నమః అని కామెంట్ చేద్దామా? అది మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.